నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, అలాగే హారోస్కోప్ రీడింగ్ కావచ్చు, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, చక్ర హీలింగ్ కోర్స్ కానివ్వండి, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి కోర్స్ కంటెంట్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ సర్టిఫైడ్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, క్రిస్టల్ జ్యువెలరీ, జెమ్ స్టోన్ జ్యువెలరీ కావాల్సిన వాళ్ళు కూడా ఇదే నెంబర్స్ మీద సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. సింహరాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. సింహరాశికి సంబంధించి మీరు ఎక్కడైతే ఉంటున్నారో, మేబీ హౌస్ షిఫ్టింగ్, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఒక ప్రదేశాన్ని నుంచి ఇంకో ప్రదేశానికి రీచ్ అవ్వడం కానివ్వండి, అంటే మీరు ఇల్లు షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఏదైనా రెనోవేషన్ చేయాలి ఇంట్లో అనుకునేటప్పుడు మీ ఓన్ హౌస్ నుంచి రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అవ్వడం కానివ్వండి, ఆల్రెడీ రెంటెడ్ హౌస్లో ఉండి మీ ఓన్ హౌస్కి షిఫ్ట్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీక్లో ఖచ్చితంగా అది సాధ్యం అని చెప్పచ్చు. ఎవరైతే చాలామంది ఇల్లు తీసుకొని ఇంటీరియర్ అవుతుంది కానీ చాలా నెలలు అయిపోయింది, ఇప్పటివరకు అవుతుంది అనుకునేది అవ్వట్లేదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీక్లో వర్క్ అవడంతో పాటుగా సీజన్ మంచి సీజన్ కాబట్టి డిసెంబర్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ సొంత ఇంటికి మీరు చేరుకుంటారు. ఏదైతే డ్రీమ్ హౌస్ ఉందో దానికి ఖచ్చితంగా అయితే రీచ్ అవుతారు. ఇకపోతే ఎవరైతే బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఇంకా మంచి లాభాలు రావట్లేదు, మనం అనుకున్న రీచ్ అయితే రావట్లేదు, ఇంకా రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా అలాంటి సాటిస్ఫాక్షన్ ఈ వీక్లో మీకు వచ్చి తీరుతుంది. మీ బిజినెస్లో కొత్త ప్రాజెక్ట్స్ అందుకుంటారు, ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది, సేల్స్ బాగుంటాయి, మంచి లాభాలు వస్తాయి బిజినెస్లో, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే శాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, వీసాలకి సంబంధించిన విషయాలే కావచ్చు లేదా ట్రాన్స్ఫర్కి సంబంధించిన విషయాలే కావచ్చు, ఏదైనా మంచి పురోగతి అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా కెరియర్ పరంగా మీరు శుభవార్తలు వినే అవకాశం ఎంతైనా కనిపిస్తుంది. ఎవరైనా సరే కొన్ని బిజినెస్ థాట్స్ ఉన్నాయి, మనం ఫారెన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, లేకపోతే ఎన్ఆర్ఐ సపోర్ట్స్తో ఇక్కడ ఏదైనా బిజినెస్ లాంచ్ చేయాలి అని అనుకున్నా సరే ఈ వీక్ మాత్రం దానికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ పొజిషన్ ఏదైతే ఉందో ఇప్పుడున్న పొజిషన్ కంటే కూడా మంచి పొజిషన్కి మీరు రీచ్ అయ్యే అవకాశం అయితే ఈ వీక్లో 100% కనిపిస్తుంది. పెళ్ళిళ్ళు కానివ్వండి, గృహప్రవేశాలు కానివ్వండి, చిన్నపిల్లలకి సంబంధించిన బారసాల, అక్షరాభ్యాసం, లేకపోతే అన్నప్రాసన, ఇలాంటి శుభకార్యాలు మీ ఇంట్లో జరగడంతో పాటుగా వేరే వాళ్ళ ఇళ్లలో జరిగే శుభకార్యాలకు కానివ్వండి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కానివ్వండి మీరు కూడా అటెండ్ అవుతారు. కొన్ని స్పిరిచువల్ గ్యాదరింగ్స్ మీ ఇంట్లో జరగడమా లేకపోతే జరిగే ప్రదేశానికి మీరు వెళ్ళడం కానివ్వండి జరుగుతుంది. అలాగే స్పిరిచువాలిటీ మీద ఇంట్రెస్ట్ అనేది విపరీతంగా పెరుగుతుంది. కొంతమంది గురువుల్ని కలవడం, మంత్రం ఉపదేశం తీసుకోవడం కానివ్వండి, చాంటింగ్ కానివ్వండి, వేరే సాధన ప్రాక్టీసులు చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఈ వీక్లో ఖచ్చితంగా మీ లవ్ని పెద్దల వరకు తీసుకెళ్ళడం, వాళ్ళు అంగీకరించడం, పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకోవడం లాంటి కార్యక్రమాల్లో చాలా విజయవంతం అయితే అవుతారు. మీరు చేస్తున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాగే కొంతమంది ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్కి, టూర్స్కి ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీతో కలిసి మెలగడానికి టైం అనేది సరిపోవట్లేదు, బట్ ఖచ్చితంగా ఒకటి ప్లాన్ చేసుకుని వీళ్ళని హ్యాపీగా ఉంచాలి, ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి అనే ప్లాన్స్ కూడా 100% ఈ వీక్లో సక్సెస్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.